రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనసు నీ మీద ఆనుకుననో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ యూదా దేశంను గూర్చి చెప్పబడుతున్నటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. మరి ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో, ఎవరైతే దేవుని పైన ఆనుకుంటారో మరి వారికి దేవుడిచ్చేటువంటి బహుమానమును ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో బిల్ గేట్స్ మొదలుకొని అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక అలచడి, ఏదో ఒక మరి అశాంతి అలుముకుంటుంది. పరిపూర్ణమైనటువంటి శాంతి ఏ ఒక్క వ్యక్తి జీవితంలో కూడా లేకుండా పోయింది. మరి కానీ పరిపూర్ణమైనటువంటి శాంతి నీకు ఉండాలి అంటే, పూర్ణ శాంతి మనకు కలగాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని పైన ఆనుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుని పైన ఆధారపడేటువంటి వారంగా కనుక మనం ఉంటే మన యొక్క సమస్యలు, మన యొక్క బ్రతుకు, మన యొక్క జీవితము, మన యొక్క నిర్ణయాలు అన్నీ కూడా దేవుని పైన మనం వేస్తే, దేవునికి మనం అప్పగిస్తే, దేవునికి మనం సమర్పించుకుంటే మనల్ని దేవుడు ఏ విధంగా మార్చుతాడంటే పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. మనకు వచ్చేటువంటి శ్రమలు కావచ్చు, మనకు వచ్చేటువంటి నిందలు కావచ్చు, మనకు వచ్చేటువంటి కష్టాలు కావచ్చు, కన్నీరు కావచ్చు, మనల్ని ఆయన కాపాడాలని, మనల్ని ఆయన రక్షించాలని ఉద్దేశించి ఉన్నాడు. మరి ఆయన ఎవరిని రక్షిస్తాడంటే ఆయన పైన ఎవరైతే ఆధారపడ్డారో, ఎవరైతే ఆనుకుని ఆయన యందు నిలిచి ఉన్నారో వారిని మాత్రమే దేవుడు మరి పూర్ణ శాంతి గలవానిగా చేస్తూ ఉంటాడు. వారిని మాత్రమే దేవుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనము కూడా దేవుని పైన ఆనుకునేటువంటి వారు ఉందాం. దేవుని పైన ఆనుకోవాలి అంటే దేవుని యందు మనము విశ్వాసం అనేది ఉంచాలి. మనం దేవుని పైన విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే దేవుడు నా జీవితంలో ఫలానా కార్యం చేయగలడు, దేవుడు నా జీవితాన్ని నడిపించగలడు, ఆయన తప్ప నాకు మరొకరు లేరు, ఆయనే నాకు నిత్య జీవం ఇవ్వగలరు అనేటువంటి దృఢ నిశ్చయం మనకున్నప్పుడు, మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి ఉంటామో మనము అప్పుడు దేవుని పైన ఆధారపడతాం. మనం అప్పుడు ప్రతి చిన్న విషయానికి, ప్రతి ఒక్క నిర్ణయానికి, ప్రతి ఒక్క కార్యానికి కూడా దేవుని పైన మనం ఆధారపడడం నేర్చుకుంటాం. దేవుని పైన మనం ఆనుకోవడం నేర్చుకుంటాం. మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడడం మొదలు పెట్టామో, ఎప్పుడైతే దేవుని పైన ఆనుకోవడం మొదలు పెట్టామో మరి మనము అతి సమీపంగా దేవునికి చేరుకుంటాం. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనకి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ లోకానుసారంగా ఎంత డబ్బు ఉన్నా సరే మనకి శాంతి అనేది రాదు. ఏమి చేసినా సరే శాంతి అనేది రాదు. దేవుడిచ్చేటువంటి శాంతి అది వేరేగా ఉంటుంది. లోకంలో మనం పొందుకునేటువంటి శాంతి కాదు అది. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. దేవుడిచ్చేటువంటి శాంతి చాలా గొప్పది, నెమ్మదిని మనకి కలిగిస్తుంది. కాబట్టి అటువంటి పూర్ణ శాంతి మనకి కలగాలి అంటే మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పైన ఆనుకున్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యం. ఈరోజు శాంతి సమాధానాలు లేక ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు మరి హింసలుగా లేదా అంటే కష్టాలను అనుభవిస్తున్నాయి. కాబట్టి మనం అటువంటి జోలికి వెళ్లకుండా, అటువంటి వైపు మనం ప్రయాణించకుండా దేవుని పైన మనం ఆనుకుంటే మనకు పూర్ణ శాంతి, మనకు రక్షణ, మనము గొప్ప వెలుగును చూస్తాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీకు వందనాలు ప్రభువా. నిజమే అయా, ఈరోజు శాంతి లేక, సమాధానం లేక ప్రభువా అయా నా తండ్రి, మా కుటుంబాలు నాయన అయా నాశనం అయిపోతున్నాయి ప్రభువా. అయా మీ శాంతి మాకు కావాలి ప్రభువా, మీ కృప మాకు కావాలి అయా. మీ అందు మేము విశ్వాసం ఉంచుతాం ప్రభా. అయా మీ పైన ఆధారపడతాం, ఆనుకుంటాం నాయన. మీ సహాయం దయచేసి మమ్మల్ని నడిపించమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని రక్షకుడును మా ప్రభునైన యేసుక్రీస్తు నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించినాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్.